ఎంతటి జాగ్రత్తగా మనం పొందాము. పొందిన దాని తరువాత మనకి ఎంతగా వచ్చినంత జ్ఞానం వరకు ముందుకు వెళ్తూ ఉన్న స్థితి నుండి మరింత ఉన్నత స్థితికి, మరింత ఉత్తమోత్తమ స్థితికి చేరుకోవడానికి మనల్ని మనం అంగీకరించుకుందాం. లాస్ట్ 1 minute ధ్యానం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రిలాక్స్ అవుతూ ఇలా 2 చేతులు తీసి తల మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. మెల్లగా 2 కళ్ళు తెచ్చుకుంటూ చప్పట్లతో ఆఫ్టర్నూన్ సెషన్కి అందరికీ స్వాగతం. మార్నింగ్ మెడిటేషన్ అందరూ చేశారు కదా, ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా? అంటే అలా సైలెంట్ గా ఉండిపోకూడదు. వైజాగ్ బ్యాచ్ అండి సార్. ఇక్కడ మెడనొప్పి వస్తుంది, 2 చేతులు కూర్చోండి సార్. 2 చేతులు కెమెరా వల్ల నేను కనిపించింది. ఇట్లా బాగా ముందుకు వచ్చు కదా, అందరూ ఫ్రెండ్గా వచ్చేయండి. ఉన్న వాళ్ళందరూ అందరూ దగ్గర కూర్చుంటే. మార్నింగ్ మెడిటేషన్ ఎవరికి ఎక్స్పీరియన్స్ రాలేదా? వెనకాలంటే మనల్ని అందరినీ కృషి చేస్తా ఉండే బ్యాచ్ అనమాట. చెప్పలు కూడా ఏంటి మార్నింగ్ ఎవ్వరు ఒకళ్ళని ఎక్స్పీరియన్స్ చెప్పకపోతే ఏంటి ధ్యానం అర్థం కాలేదనా, బాగలేదనా, ఏమిటి? అది జరుగుతుంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది సంవత్సరం జరిగింది కానీ ఇంత ఎక్కువగా ఎప్పుడు జరగలేదు. ఈరోజు లాస్ట్ 20 days. అమ్మలు విప్పాలి, విప్పరు ఫస్ట్, తర్వాత ఆపరు.
వాయిస్తో సంబంధం లేదు ఇక్కడ, అంతరమైన వాయిస్తో వింటున్నాం. యా, ఇంకా సింపుల్ గా చెప్పేసి చప్పగా ఉందబ్బా, ఇంకా కొంచెం చెప్పాలి. ఏమన్నా నువ్వు చెప్తావా? నువ్వు కూర్చోలేదా? కొంతసేపు మేడం వాయిస్ పక్కన ఉన్న వాళ్ళు వినిపించారు. చెప్పండి, ఏదో రకమైన ఫీలింగ్, ఏదైనా ఫీలింగ్ చెప్పాలి. మేడం వాయిస్ కొంతసేపు పక్కనే ఉన్న బాగా వినిపించింది. ఎందుకంటే గైడెడ్ మెడిటేషన్ లో 100 మార్క్స్ అయ్యారు మేడం. చాలా ఎక్కువ మందిలో గెలిచారు. చాలా అద్భుతమైన, ఎందుకంటే మౌనము సాధన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ధ్యానం చేస్తే అది వేరే ఫ్రీక్వెన్సీ. అది కొంతసేపు అయ్యేసరికి నేను వేరే ఎక్కడికో వెళ్ళిపోయి చాలా బాగుంది. ఇక్కడ ఉన్నానని చూసుకుంటున్నాను. హాస్టల్ లోకల్లోకి వెళ్తామని ఎందరో గురువులు కలుస్తాం. ఇది మా అమ్మ విషయం కాదు ధ్యానం చేయడం అంటే. మేడం ద్వారా ధ్యానం చేయడం మనకి ఎంతో అద్భుతం. నిజంగా మేడం ఒకసారి చెప్పండి పెట్టుకుంటాం. నాకైతే మేడం కామర్పు ఇలా ఇచ్చుకున్నట్టు కనపడ్డది. అలాగే అమ్మవాళ్ళకి కూడా నా కళలు ఇక్కడ అన్నీ చెప్పలేదు అమ్మగా కనిపించినట్టు. వాయిస్ అంతా కూడా చక్కగా ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించింది. ఎప్పుడు నాకు ధ్యానంలోనే ఫస్ట్ నేను 2 years అవుతుంది. అప్పటి నుంచి మా నాన్నగారే వస్తుంటారు ఎప్పుడు కూడా. ఆయన బాగా కనిపిస్తూనే ఉంటారు. ఇంకేం చెప్పరు, ఏం చదవరు, అసలే కనిపిస్తుంది ఫస్ట్ నుంచి కూడా. అదే మీరు అడిగారా ఎందుకు వస్తున్నారని అడిగారా? ఇప్పుడు ఏమవుతుంది అయ్యా లేదు కదా. అడగడానికి లేదంటే ఎట్లాగా? మీకు ఈ విషయంలో కొంచెం మీకనే కాదు అందరికీ తెలిసిన వాళ్ళకి అవసరం. అంత సీనియర్స్ జూనియర్స్ కోసం మనకి ఎప్పుడు క్లాస్. నెక్స్ట్ ఇంకా అది అదే కనిపిస్తుంటారు. అదే డౌట్ ఏం చెప్పరు, చెప్తారు అనిపిస్తూ ఉంటారు. పిల్లలు కూడా చాలా క్లియర్గా కనిపించారు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ఓకే మేడం ఒక టాపిక్ తీసుకున్నారు కాబట్టి దీన్ని చెప్పుకుందామా? పర్లేదా? ఏమంటే మనకి ఓకే పెట్టేయండి. మనకి నాన్నగారు శరీరంతో ఉన్నారమ్మా. శరీరాన్ని త్యాగం చేసిన వాళ్ళు మనకు వస్తున్నారంటే ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి వస్తారు. మన ఎనర్జీ లెవెల్స్ సరిపోతే వాళ్ళు ఇచ్చే మెసేజ్ మనకు అర్థమవుతుంది. ఇలా ఒక్కరితో మొదలయ్యి ప్రవాహం ఎంతో మంది దగ్గరికి వెళ్తుంది. ఒక్కరితోనే మొదలైంది మనందరికీ కూడా. నాకు అలాగే మా నాన్నమ్మ గారు, మేనత్త గారు దేహత్యాగం చేసిన వాళ్ళు కనిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కనిపించినప్పుడల్లా అప్పుడులా ఏ జ్ఞానం లేదు. నాకు వార్త వచ్చేది, మా నాన్నమ్మ గారి ముందు నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇలా తెలియజేస్తున్నారే అని ఒకటి అనుకున్నా. తర్వాత కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత, ఏ నాన్నమ్మ నువ్వు వస్తున్నావు, నువ్వు ఇంకా పైకి వెళ్ళలేదా? ఎప్పుడో నేను 10th క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళిపోయారు ఆవిడ. అంటే మరి అందుకే కదా నేను దగ్గరికి వస్తున్నాను ఇట్లా తెలియజేశారు అనమాట. సో అంటే వాళ్ళు మన నుంచి ఎనర్జీస్ కోరుకుని మన నుంచి నాలెడ్జ్, మన దగ్గర ఒక శక్తి ఉంది మనకి తెలియదు. మనం కొన్ని జన్మలుగా ఆ ఆత్మలను రిలీజ్ చేయడం అనే వర్క్ వచ్చి మనకి. అలా ఆ వర్క్ లో జస్ట్ ఏమీ లేదు, ధ్యానంలో ఎదురుగా కూర్చోండి అని చెప్పడం వాళ్ళని. ఆ ధ్యాన శక్తిని తీసుకోండి, మీ పూర్ణాత్మ గారిని ఇన్వైట్ చేసుకోండి. ఆ డిపార్ట్మెంట్ మాస్టర్స్ ఉంటారు, ఎవరైతే ఉన్నత లోకాలు తీసుకెళ్లాలో. మరి ఎందుకు వెళ్ళలేదు అంటే మామూలుగా దేహత్యాగం చేసేటప్పుడు ఒకటి మన మీద పాశం ఉంటుంది. బిడ్డల మీదో, ఇంటి మీదో, నా పొలము, లేదా కోపం ఉంటుంది. నన్ను మోసం చేశారు, నన్ను దగా చేశారు. ఇలా ఇవన్నీ భౌతికమైన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టిన ఆ సమయంలో శరీరం త్యాగం చేసేటప్పుడు ఏదైతే అనుకుంటున్నారో అదే వాళ్ళ యొక్క మోహంగా మారి అక్కడ 11 రోజులు ఎవరి వీళ్ళల్లో ఏ శ్రాద్ధ కర్మలు ఉంటాయి కదా, ఆ సమయంలోపు వెళ్ళిపోవడానికి గేట్ లోపల ఉంటాయి ఆ సమయంలో. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారంటేనే వారం రోజుల నుంచి మన ఇంట్లో మాస్టర్స్ వచ్చేసి ఉంటారండి. మనల్ని అందరినీ ప్రిపేర్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాం, ప్రాక్టికల్స్. ఏమి మళ్ళా ఏ బుక్స్ కాదు. డెఫినెట్ గా మా బావగారు అమ్మాయి చనిపోతుంది, అమ్మాయి పెళ్లి కానీ మా బావగారు చనిపోయారు, మా మధ్య గారు చనిపోయారు. అలాంటి సమయాల్లో ఇంకా మా చిన్నమ్మ గారు వెళ్ళిపోతున్నారని హాస్పిటల్లో ఆ శరీరం వదులుతున్నప్పుడు చూడటం.
కాశీలో అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఆ చిత్తులో ఇలా తలకాయ పెట్టుకొని చూడాలి అన్నట్టు అన్ని తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పినప్పుడు. ఎంతో మంది మాస్టర్స్ వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తిని గైడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ బాబు నువ్వు ఈ మోహంలో ఉన్నావద్దు, నువ్వు ఇది కాదు, నువ్వు ఈ దేహం కాదు, నీ కర్మలు వీరితో ముగిసిపోయి నువ్వు నడువు అని చెప్తూ ఉంటే మనకి ఆ నలుగురు సినిమాలో లాగా వాళ్ళు మనకి అర్థం కాదు ఫస్ట్ లో. ఎందుకంటే మనం తయారుగా లేవు. జ్ఞానం అంటే తయారైపోతాం. సదానంద యోగి గారు చెప్పాడు లేదు కాబట్టి వినిపించుకో. వాళ్ళ మాటలు మనకి వినిపించని కూడా వినిపించదు. అదే ఇంకా చాలు నాకు తృప్తిగా ఉంది నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకో వాళ్ళకి అనిపిస్తారు. మనకి ముందు నుంచి తెలుస్తుంది, ఒక 6 నెలల ముందు నుంచి అని కూడా తెలుస్తుంది ఇంకా నాకు అయింది నేను వెళ్తాను అని చెప్పేసి. కొన్ని సంవత్సరాల ముందు కూడా తెలియచ్చు మనకి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఈ మోహంలో ఉండటం వల్ల ఆ 10 రోజులు ఆ కార్యక్రమాలు అయ్యేటప్పుడు ఆ గేట్ లోపల ఉంటే ఆ గురువులందరూ వచ్చి ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఒక్కొక్క రోజున కొంచెం కొంచెం ఇలా రెడీ చేద్దామనేసి. కానీ వినిపించుకోరు వీళ్ళు. ఇంకొకటి ఆ దేహత్యాగం చేస్తున్న వాళ్ళ ఇంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఒకరికి సడన్ యాక్సిడెంట్ అనుకుంటుంది. సడన్ యాక్సిడెంట్ ఉండదండి. పుట్టక ముందు వచ్చిన ప్రణాళిక. ఎవ్వరు ఇంత ఇలా వెళ్ళిపోయారని అయ్యో పాపం ఎవ్వరు అనుకోకూడదంట. అదేం లేదు, అదంతా మళ్ళా ఈ సోల్ ప్లాన్ లోనే ఉంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు కుదుపుకి గురవుతారు కాబట్టి ఆ ఇంటి ఆయన భార్యనో తల్లినో బిడ్డనో వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. నిద్రలోనూ కళల్లో వచ్చి వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు ఏమీ కాదు మేము ఉన్నాము, నీ జీవితం ఇంకా చాలా ఉంది, నువ్వు అద్భుతంగా ఉండగలవని మెల్లగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా మరి ఆ గైడ్ మాస్టర్స్ వచ్చారు కాబట్టి ఆ ఇంట్లో ఎంత కాంతి ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది. మృత్యు అంటే అదొక భయంకరమైనది కాదు. మృత్యు దేవత అన్న తప్ప దెయ్యం ఉండాలి. మృత్యు దేవత యమధర్మరాజు ధర్మంతో ఉండేవాడు. ఆ ధర్మం ఎప్పుడు చేయడమే కదా ఆయన ధర్మరాజు అని పెట్టారు. అలాంటి ఆ దేవతా శక్తులన్నీ మనం వింటాం. అయినా కూడా మనం వినలేనప్పుడు వినిపించుకోలేని స్థితి అంటే భౌతికంలో ఉండిపోవటం వల్ల 50% అలాగే ఉన్నాం ఇప్పటి వరకు మనం అందరూ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటి వసారాల్లోనో ఆ ఇంటి పరిసరాల్లోనో ఆయన ఫోటోలోనో ఎక్కడో చెరుకు ఇరుక్కుపోయి ఉంటుందా ఇది పాసంతో ఉన్నవాళ్ళు. కొంతమంది కోపంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒక వీక్ మైండ్ పీపుల్ బాడీలో చేరుకుని వాళ్ళ ఆరాలో ఉండి వాళ్ళ కోరికలు తెచ్చుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళని వీళ్ళు పలానా వాడి కదా నన్ను చేసారు వాడిని కాస్త కక్ష సాధింపు చర్యలు చేయటము ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు అనవసరంగా వీళ్ళ జీవితాల్లో మనం ఇంటర్ఫీర్ అయ్యి వీళ్ళ కర్మలు కూడా మొయ్యాల్సి వస్తుంది రేపు వదిలేని విషయం తెలియదు ఆ ఆత్మలు. కనుక అది పాపం అజ్ఞానంలో ఉన్న దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి జ్ఞాన బోధ చెయ్యాలి. ఏమీ లేదు నువ్వు ఎదురుగా వచ్చి కూర్చొని అన్నయ్య మామయ్య ఎవరికి ఇస్తే వాళ్ళు ఈ రోజు నువ్వు చక్కగా ధ్యాన స్థితిలోకి రా. నీకు శరీరం లేకపోయినా శరీరం ఉండలే అనుకో, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ యొక్క మాస్టర్స్ ఇన్వైట్ చేసుకొని పూర్ణాత్మను ఇన్వైట్ చేసుకో. వాళ్ళు నీకు సహాయం చేయడానికి ఈ క్షణంలో రెడీగా ఉన్నారు. నా దగ్గరికి అందుకే నేను పంపించాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని నీకు పంచుతున్నాను. ఈ శరీరంతో నువ్వు చేయాల్సిన పని పరిపూర్ణమైంది. ఇంకొక శరీరం తీసుకోవాల్సిన సమయం వచ్చినా నువ్వు వెళ్ళక సమయాన్ని వృధా చేసుకోవడం. దీనివల్ల నీ యొక్క కర్మలు ఇంకా వేరే వాళ్ళకి ఏదో సాయం చేద్దామని లేకపోతే ఏదో చేద్దాం ఏం అవ్వట్లేదు కదా, ఏం అవ్వదు. వాళ్ళు ఇచ్చినంతరాన్ని మనకి ఏం దొరికేదు. వాళ్ళకి ₹1,00,000 తీసుకొచ్చి నేను కూడా చూపిస్తూ ఉంటారు. తీసుకోవడానికి మనకి అక్కడ ఏది అనిపించదు. ఏం చేసినా యూజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మీతో వాళ్ళకున్న బంధం పూర్తయింది. ఈ బంధాలన్నీ ఇక్కడతో ఈ జీవితం కోసం మాత్రమే తెచ్చుకున్నాము. దయచేసి ఈ శరీరాన్ని ఈ కుటుంబాన్ని వీటి మీద మోహాన్ని ఇప్పుడే ఈ క్షణమే వదిలిపెట్టి ఇదిగో దివ్యాత్మ స్వరూపం వాళ్ళని వాళ్ళు చూడగలరు. మనం భౌతికంగా చూడగలరు, వాళ్ళు చూడగలరు. సో వీళ్ళతో చేపట్టుకుని నీ యొక్క దివ్య లోకానికి ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చేరుకోవాల్సిన ప్రదేశానికి వెళ్తే అక్కడ ఎంతో దివ్య జ్ఞానం ఉంది. పంచే మాస్టర్స్ ఉన్నారు, హాస్టల్ వరల్డ్స్ ఉన్నాయి, హాస్టల్ హీలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మనకి హాస్పిటల్స్ లాగానే మనకి దేవాలయాలు లాగానే ఎన్నో దివ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ నీకు ఈ బాధ దుఃఖం పెయిన్ ఏమి ఉండదు. అక్కడ నేను విశ్రాంతి తీసుకుంటావా, నేను జ్ఞానాన్ని పొందుతావా గురువు దగ్గర, అదంతా నువ్వు చేసుకోవడం నీ చేతుల్లో ఉంది. సో నువ్వు ఇలా వచ్చి తెలుసుకోవడానికే నా దగ్గరికి వచ్చావని అర్థమైంది కనుక ఇదిగో వాళ్ళ చేతులు
నీ చేతిలో వాళ్ళ చేతిలో పెట్టుకో, వెళ్ళిపో అని చెప్పేసి దివ్యశక్తిని జాగ్రత్తం చేసుకుని వెళ్తున్నారు అని చెప్పి భావన చేయమని చెప్పి వాళ్ళు పంపించేసినామంటే మరి నిజంగానే వాళ్ళు ఇక్కడితో మోహాన్ని వదులుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ రారండి. ఇలా చాలాసార్లు అయింది. అసలు మనుషుల రూపంలో కాదు, కాకి రూపంలోనో వేరే రూపాల్లోనో వచ్చి కూడా మనకి ఎన్నో తరపు తెలియజేస్తూ ఉంటారు. సో అలా ఎన్నోసార్లు మనం ఇలా గ్రూప్ మెడిటేషన్స్ చేసినప్పుడు కూడా అలా చెప్పుకొని మా కుటుంబ సభ్యులు ఎవరైతే దేహత్యాగం చేశారో వాళ్ళు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలా వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి మనం తెలియజేస్తూ ఉంటే మెల్లగా వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఇంకా చాలా చాలా గ్రూప్గా ఎక్కడో యాక్సిడెంట్స్ చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఇంకోటి అట్లా చాలా మంది కూడా రిలీజ్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు నేను మా చెల్లెళ్ళింటికి వెళ్ళి పడుకున్నప్పుడు నాకు ఏదో తేడా అనిపిస్తుంది, ఏదో కళ వస్తుంది, ఏదో అర్థం కాకుండా గుర్తులేదు. అప్పుడు గుర్తుంది. తెల్లవారు కానీ మా చెల్లెల్ని అక్క ఎవరో నా కాలు పెట్టుకుని లాగేస్తున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, అక్క నేను తట్టుతున్నాను, లేపుతున్నాను, కానీ నా చేయి కదలట్లేదు, నా నోరు కదలట్లేదు, ఆ శక్తి నన్ను లాగేస్తోంది, చాలా భయపడ్డానక్క అని చెప్పాను. నాకు కూడా ఏదో తేడాగా తెలిసింది అని చెప్పి మళ్ళా ధ్యానంలో కూర్చుని ఏమి జరుగుతుంది ఇక్కడ అంటే, అప్పట్లో ఎంతో కాలం క్రితం, వాళ్ళు సంవత్సరాలు కూడా చెప్పారు, 5,000 సంవత్సరాలు ఎంతో గుర్రాల మీద వెళ్తున్న వాళ్ళని కాపు కాసి వాళ్ళందరినీ చంపేసి అక్కడ కూర్చోబెట్టేశారు ఆ ప్రదేశాల్లో. ఆ అవశేషాలు కూడా అక్కడ ఉన్నాయంట ఆ భూమి లోపల. సో వాళ్ళందరూ మేము ఇంకా అలైన్మెంట్ అవ్వాల్సింది ఉంది, మేము వెళ్ళాలనుకుంటున్నాం, మీరు వస్తారని మేము జీసస్ చెప్పారు, మీరు వచ్చినప్పుడు మీతో మాట్లాడించుకున్నారు, అదే మేము రాత్రి వచ్చి అడిగాము అని చెప్పారు. జీసస్ చెప్పడం ఏంటి, మీరు ఎవరియూట్ అవుతాయి, ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, జీసస్ ఇక్కడ చర్చ పెట్టించి రోజు ఆ ప్రేయర్స్ అయ్యి చేపిస్తూ అన్ని చేసినప్పుడు మేము భూమిలో ఉన్నాం, అంటే ఎప్పుడు కసితో పగతో రగుతూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇబ్బందులు పెట్టేవాళ్ళంట. అందుకని అదంతా కొంచెం స్లమ్ ఏరియా లాగా అలా ఉండిపోయింది. అక్కడ ఎనర్జీ బాగలేదు, నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఆ ప్రదేశంలో వచ్చి ఆ జీసస్ అక్కడ చర్చ పెట్టించి అక్కడ ఎనర్జీ ఇచ్చి ఆ నాలెడ్జ్ మాకు ఇస్తూ ఉన్నారు. రోజు మేము అది వింటూ మెల్లగా ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళగలిగాము, మేము వెళ్ళాము, వెళ్తే ఆయన మిమ్మల్ని పంపించే ఒక వ్యక్తి వస్తుంది, ఆ వ్యక్తిని త్వరలోనే పంపిస్తాను అని నా రూపాన్ని కూడా చూపించారు. అది వాళ్ళు వచ్చి అయితే అప్పుడు ఆ రోజు కూర్చొని ప్రాసెస్ చేసి ఇలాగే వాళ్ళందరినీ చక్కగా వెళ్ళిపోవడము. ఈ అవశేషాలు ఇవన్నీ ఈ శరీరంతో వచ్చినాయి, వీటికి ఆ బోన్స్కి ఏమి లేదు, దాని గురించి పట్టించుకోవద్దు. మిమ్మల్ని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళని లక్ష్య పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు అర్థం చేసుకునే వాళ్ళు, ఎన్ని జన్మలు తీసుకునేవాళ్ళు కదా, వాళ్ళ ముందు క్షమించేసాయండి. ఆ అనుభవాలు పొందాల్సింది ఆ జన్మలో పొందాలి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అలాంటి ప్రతికారచర్యలు చేస్తే మళ్ళీ ఎన్ని వేల సంవత్సరాలు మీరు ఇలా ఉండాల్సి వస్తుందో. అలాంటి ఏమి చేయకుండా చక్కటి ధ్యానం చేసి ధ్యానమయమైన కుటుంబంలో జన్మ తీసుకోవాలి. మా జీవితానికి అసలు ఇంకో జీవితం తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పరిపూర్ణం అవ్వాలనుకోండి అని చెప్పేసి ఇక్కడ పంపించేది జరుగుతుందన్నమాట. అలా ఎన్నో ప్రదేశాలకి మనం వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు జరుగుతాయి. మనం అనుకుంటున్న దేవతా శక్తులు కూడా బంధించబడ్డ దేవతా శక్తులు కూడా ఉంటాయి. ఇలాంటి ఎన్నో ఓపెన్ అయ్యి కూడా మనకి ప్రత్యక్ష సాక్ష్యాలే. థ్యాంక్ యూ మేడం. మీ కారణంగా నాలెడ్జ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఒక్కరికి తెలియకపోయినా అది అవసరమే. థ్యాంక్ యూ మేడం. అన్నారు కదా, ముందుగా జరగబోయేది ఎవరు మరణిస్తారో తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా చాలా చిన్న మనసులో ఉంటుంది. జగదీశ్వరి మేడం తెలుస్తారు మీకు. మేడం గారిది మా పిరమిడ్ ఓపిక ప్రతిష్ట స్టేజ్ అయింది. మీరు వచ్చిన పని అయిపోయింది తెలియదా, మీరు ఉండాల్సింది ఎక్కడ కాదు అంటే తుల్లిపడ్డ చాలా మంది. నేను విన్నాను, అప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, అందరూ వినేసారు. టైం అయిపోయింది, మీరు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు అని అనేసారు డైరెక్ట్గా. కానీ మనకి ఏంటంటే మేడంకి ఒంట్లో బాగాలేదు, పాపం ఎందుకు అలాగైంది, పెద్ద గర్భడి పెట్టారు, మానవులు కూడా మా పరిపాటిగా మాట్లాడతారు. అప్పుడు మొత్తం అందరూ తర్వాత చెప్పారు, ఈ పిరమిడ్ ఓపెనింగ్ రోజు సార్ చెప్పారు, టైం అయిపోయింది కదా, మీరు ఉండాల్సింది ఇక్కడ కాదంటే ఆవిడకి లోపల ప్రిపేర్ చేస్తారు, మీరు పైకి వెళ్ళిపోవాలని
చిన్న చిన్న భయాలు కూడా వదిలేసి పెరుగుడు బట్టలో ఉండిపోతాయి. అలా ఉంటారు గురువు మన దగ్గర ప్రత్యక్ష సాక్షులు. తర్వాత అందుకు ఒక అవగాహన వచ్చింది, ఎప్పుడో సార్ టైం అయిపోయిందని చెప్పారు. అలా మరణాల గురించి మా అబ్బాయిది షార్ట్కట్గా అయితే, మా అబ్బాయి ఒక సూసైడ్ అయితే అది ఎందుకు ఏంటి మొత్తం ఆ రోజే పట్టుదల ఉంటుంది కదా, నాకు మొత్తం చెప్పకపోతే నేను ఇంత సాధన చేశాక నాకు ఇప్పుడే చెప్పు ఎందుకు జరిగింది ఏంటి టోటల్ నాకు తెలిసినట్టు ధ్యానం చేస్తూనే ఉంటాను. ఆ 3వ రోజు మొత్తం మేడం చెప్పేశాడు ఎందుకు ఏంటి చెప్పేశాడు. తర్వాత రోజు నేను హ్యాపీగా ఉండాలని నా దగ్గరికి వచ్చేసి తినిపించమని అన్ని ఎనర్జీని రోజు 3 hours మెడిటేషన్ చేయడం వల్ల నేను కరెక్ట్గా పడుకోబెట్టడం, తినిపించడం, ఆడు కూడా మెడిటేషన్ చేయడం నాకు చెయ్యి ఇలా స్పర్శ అయ్యింది అన్నమాట. అందరికీ అర్థమైంది బాగా ఉన్నది సాయి పర్వాలేదు. జీకే గారు కూడా వచ్చి వెళ్ళిపోయారు. 3 months అయ్యాక మనకి ఏదైతే తప్పిస్తామో ఆ గురువులు మనకు కనపడదు. జీకే మిస్సెస్ అన్నారు, నీ కొడుకంటే నీకు ఇష్టం ఉండొచ్చు కానీ అలా నీతో పాటు ఉంచుకుంటావా జన్మ తీసుకొని అంతా తెలిసినట్టు ఉంటుంది కానీ చిన్న చిన్న మిస్ అవుతా. అందుకే ఈ క్లాసులన్నీ కూడా నీతో పాటు ఉంచుకుంటావా, అది జన్మ తీసుకోకూడదా, ఇంకదేనేంటి నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు. ప్రపంచంలో ఎంతమంది కొడుకులు లేరా అది నాకు సూట్ గా తగిలింది అనమాట. నేను అనుకున్నాను మా అబ్బాయి గైడెన్స్ చేస్తున్నాడు, నేను మెడిటేషన్ సూపర్ మమ్మీ ఇలాగే సూపర్ నువ్వు మెడిటేషన్ చేస్తా, నువ్వు హ్యాపీగా అయ్యో నేను ఉంటా, నువ్వు ఏడ్చావనుకో నాకు పిచ్చెక్కిపోతాను నేను. అయితే నేడం లేదు, నా మెడిటేషన్ ఉంది కదా మనకి మెడిటేషన్ చేయడం నేను సజెస్ట్ అయ్యొచ్చు అది నాతో వచ్చి పడుకోవడం, నన్ను తినిపించమన్నా లైఫ్ లాగా ఉంటాను, తినిపించడం అన్ని జరుగుతూనే ఉంటాయి. నాకు డెత్ అయిందని అందరూ జన్మ వస్తే నాకు ఎలా ఉండేది కదా, ఎందుకంటే నాతో పాటు అటు తినిపించుకోవడం, మెడిటేషన్ చేయడం, పడుకోవడం, నేను హ్యాపీగా ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ నన్ను హిమాలయస్ తీసుకెళ్దాం, అప్పుడు అదంతా ట్రావెల్ ఉండేది. ఇది చూడు మమ్మీ, ఇది చూడు మమ్మీ, నేను హ్యాపీగా ఉండడం కోసం నాకు బాధ పడండి అంత తప్పన భలే అంతా సూపర్ సూపర్ ఓకే నన్ను పిలుస్తాను. నేను ఆత్మాయణం ముందు చదివాను లక్కీగా, ఆత్మాయణంలో మేటర్ వచ్చింది. తర్వాత నేను సాధన పట్టుకున్నాను, బస్లో ఉంది కంప్లీట్ గా కంటిన్యూ గంట పెట్టాను, హోంవర్క్ నేనే ఇచ్చుకున్నాను. నాకు తెలియకుండా మనం ఎంత అమాయకుండా కానీ మనం తెలియకుండా జ్ఞానాన్ని గురువులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సాధన వల్ల అది నేను ప్రత్యేకించి గైడ్ చేయడం జరిగింది. ఆడు హ్యాపీ, నేను హ్యాపీ. చూసినప్పుడు మాత్రం ఏం జరిగింది అనుకుంటున్నారు కానీ 3 months తర్వాత ఎట్లా పద్మ చెప్పిందా శివరాత్రి చనిపోయాడు శివుడు కనిపించి స్టోరీ అంతా ముందే తెలిసింది కానీ అది జరగాలని ఉంది కాబట్టి అదంతా కలిపి జీకే గారి గైడెన్స్ తోటి 1 month లోనే ఇక్కడ పౌర్ణమి మెడిటేషన్ అండ్ సీఎం పెరుగుతారు మీదే క్లాస్ అన్నాను. జీకే వచ్చి ఆలోచించి చూసాను, జీకే అంటే పవర్ మొత్తం తెలుసు, ఎనర్జీ లిజియల్ గా చూస్తాను. అందుకే క్లాస్ ప్రతిసారి వచ్చి నానాటి బ్రతుకు పాట సింహాచలం నా క్లాస్ చేశారు గురువు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలోని భూమి మీదకి వస్తారు. తెరవనికి నాటకం అయిపోయింది, తెరవనికి అందరూ కలుసుకుంటుంటే నాకు చాలా సంతోషం వస్తుంది. ఆ పాట నా జ్ఞానం ఇవ్వడానికి మీరు పాడారు ఈ పాట. ఆ రోజే జీకే సీఎం పెరుగుతుంది మీదే క్లాస్ 300 members. ఇంకా కలుగున్నాను కదా 1 month అయింది కదా, అంత పెద్ద డిగ్రీ వచ్చింది బాబా. నేను మౌనంగా అంటే నువ్వు చెప్తావు చెప్పాను కదా, అక్కడ కూర్చోబెట్టి నా చెయ్యి ఒక సెకండ్ పట్టుకున్నాను జీకేలో. అంత ఎనర్జీ ఫామ్ అవుతుందని నేను తెలీదు. ఇలా బట్టి క్లాస్ నీదని చెప్పాడు. నేను మహాభారతంలో చెప్తాను మా అబ్బాయి అంత గురించి. అందరూ వచ్చి నువ్వు ఇంత బాగా ఎలా చెప్తున్నా అంటే అదిగో జీకే వచ్చాడు, ఎలా పట్టుకున్నాడు. తర్వాత ఏమైంది తెలియదు. అంత లైవ్ గా ఉంటాయి మనకి, తీసుకోవడం సిద్ధం అంటే ఎప్పుడైనా రెడీగా నాలెడ్జ్ ఇస్తూ మన ఎనర్జీ పెంచుకోవాలి. అందుకే మనకి మేడం వచ్చారంటే అందరూ పౌర్ణ ధ్యానాలు చేస్తాము, చాలా సాధన జరుగుతుంది. ఇక్కడ సత్య సాంగత్యం 200 members ఈ రోజు ఎంతమంది వినాలి దేవి కాన్సెప్ట్. కానీ ఇంకా సాధన ఎంత మౌనం ఉండాలి, ఎంత బాగా సాధన చేయొచ్చు, మనం ఎంత సింపుల్ గా అందరితో ఉంటూనే ఎలా సాధన చేయొచ్చు. ఇన్ని అవర్స్ కొంచెం ఫుడ్ మార్చుకోవడం తెలిసినా అలాగే లక్ష్మీవారు లైఫ్ తెలిసారు. అప్పుడే చాలా గుర్తుమే స్వీట్ అప్లీ ఒక గ్రూప్ లో అదే పెడతారు. లక్ష్మీవారు ఆల్రెడీ ఉన్నారు, మరింత మేడం గారు చెప్పారంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను. నేను కూడా మేడం మెసేజ్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ లో సాధన అయింది మళ్ళీ ఇప్పుడు చేయాలి అని మెసేజ్ అన్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి చండీ మాత గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఆన్సర్ వస్తే మంచిగా ఆపుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు. మామూలుగా మనకి చండీ హోమాలు అనే పేరు వింటాం కదా. సో ఏమంటారంటే కలవు చండీ వినాయకం అంటారు. అంటే ఈ భూమి మీద వినాయకుడు చండీమాత చాలా శీఘ్రంగా మనకి అనుకున్న దాన్ని ప్రదానం చేస్తారు. అంటే అడుకోగానే ఆ పనులు నెరవేరుతాయని చెప్పేసి చండీ హోమం కానీ గణపతి హోమం కానీ మనం చేస్తూ ఉంటామంట. అవి కూడా భౌతికమైన కోరికలు కాకుండా లోక కళ్యాణం కోసం, లోక శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం, అలాంటి వాటి కోసమే మనం చండీ హోమాలు అన్నీ చేసుకుంటామంట. అంటే గుళ్ళల్లోనూ లేకపోతే ఒక గురువు పెద్దగా చేయించి అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే
లోక శాంతి కోసం చేపిస్తారు, ప్రపంచ శాంతి కోసం చేపిస్తారు. అంటే అంత శీఘ్రంగా వరాలిచ్చే తల్లి అన్నట్టుగా మనం చెప్పుకుంటాం. సో ఈమెనే దుర్గా అని కూడా అంటాం. నవదుర్గల్లో అందరినీ దుర్గా అన్నా కూడా చండీదేవి కూడా మళ్ళీ దుర్గగానే చెప్తూ ఉంటారు అనమాట. అందుకనే దుర్గా సప్తశతి కానీ చండీ సప్తశతి కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు పారాయణం. 9 రోజులు దుర్గా సప్తశతి కానీ చండీ సప్తశతి కానీ చేసి తర్వాత ఆఖరి రోజున చండీ హోమం చేస్తారు. దుర్గా హోమం అన్నారు కదా జనరల్ గా, చండీ హోమమే కదా అంటారు. కానీ చేసింది దుర్గా సప్తశతి అయి ఉండొచ్చు, చండీ సప్తశతి రెండు ఒకటే అంటారు అనమాట. సో అలాగా చండీ హోమాలు అవన్నీ చేయటం అంటే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాము. కేవలం మన కోసమే కాకుండా అందరూ బాగుండాలనే ఆ సంకల్పంతో మనం చేసినప్పుడు అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. అందుకే మనకి ధ్యాన మహాయజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనం అందరూ శాంతితో ఉండాలి, అందరూ జ్ఞానంతో ఉండాలి, ఈ భూమండలాన్ని దైవమండలంగా మార్చాలనే కదా. సో ఏ సంకల్పంతో ఎంత ఎక్కువగా మనం ఆ సంకల్పం మీద ఉంటున్నామో అవి నెరవేరుతుంటాయి. సో అలాగే ఈ కథ అందరికీ తెలిసిందే, చండీమాత గురించి కానీ నవరాత్రి గురించి. శుంభ నిశుంభులు మరి అమ్మవారిని అంటే లోక కంఠకులుగా మారారు కాబట్టి ఆ శుంభ నిశుంభులు కూడా మన విష్ణుమూర్తి యొక్క చైతన్యంలోంచే వచ్చారు. ఎప్పుడైనా 2 ఫోర్సెస్ ఎప్పుడూ ఉంటాయి. ఒక నాణానికి 2 పక్కలా ఉన్నట్టు. చక్కగా భోజనం చేసి వస్తే అందరికీ నిద్ర వస్తుందండి. భోజనం చేసి వచ్చిన తర్వాత క్లాస్ ఇట్లానే ఉంటుంది. కాసేపు అక్కడ నన్ను కూర్చోబెట్టిన అంతే మాట్లాడమన్నా కాబట్టి అట్లీస్ట్ మాట్లాడుతున్నాం. శుంభ నిశుంభులు అనే చైతన్యము ఒకటి జాగృతం అవడం వల్ల ఆ శుంభ నిశుంభుల్ని మళ్ళా పరిమార్చాలంటే విష్ణు శక్తి అక్కడ వచ్చింది. దాన్ని నార్మల్ వాళ్ళు పరిమార్చలేరు కాబట్టి ఆ జగన్మాతే రూపాలు తీసుకుని అలా వస్తున్నప్పుడు ఆ అమ్మవారి శక్తిలోంచి చండికాదేవి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే శుంభ నిశుంభులు ఆ అమ్మను పెళ్లి చేసుకుందాం, చాలా సౌందర్యంగా ఉన్న సుందర రూపం భార్యగా తీసుకోవాలంటే పరమశివుని భార్యనే నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా? నువ్వెంత నీకు తెలియచేయాలంటే నా ఈ సుందర రూపాన్ని చూస్తున్నావు కదా, నాలోని రౌద్ర రూపాన్ని చూడు అని చెప్పేసి తనలోంచి ఆ రౌద్ర రూపాన్ని తీసింది. ఆ రౌద్ర రూపం ఎందుకు ఎలా ఉంటుందంటే బాగా బలిష్టంగా, లేదా అస్సలు వెండిపోయిన ఇలా ఎలా అన్నా చెప్పుకోవచ్చు అనమాట. సో నల్లని శరీరంతో మరి ఖడ్గము మరి పులిచర్మము ధరించి ఇలా కోరలతోటి భయంకరంగా, అంటే ఎంతో సుందర రూపం కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఈ రూపాన్ని చూపిస్తే పెళ్లి చేసుకో కత్తి తీస్తారు, పెళ్ళానితోటి నేను చేసిస్తానండి. అలాంటి రూపం బయటకు వచ్చినప్పుడు దాన్నే చండి మనం అనుకుంటున్న ఆ రూపాన్నే కాళీదేవి కూడా అంటారు, దాన్నే దుర్గా మాత కూడా అంటారు అనమాట. ఆ కాళీమాత ఎప్పుడైతే శుంభ నిశుంభులకి ఛాలెంజ్ చేసిందో మరి రాజుగారు యుద్ధానికి వెళ్ళారు కాబట్టి ఎవరిని పంపించుకుంటుంది? చండు ముండు బ్రదర్స్, చెండా ముండా అనే 2 బ్రదర్స్ వాళ్ళు యుద్ధానికి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళంటే అన్ని చండ ప్రచండమైన పిచ్చి పనులు చేస్తారనమాట. అందరిలోనూ శాంతి ఉండనివ్వకుండా, ప్రశాంతంగా ఎవరు జీవించకుండా, ఎవరు బాగున్నారనుకుంటే వాళ్ళ లోపలికి చేరుకుని వాళ్ళ జీవితాలను అల్లకల్లోలం చేసే ఆ రాక్షస తత్వం అనమాట మనలోనే ఉంటుంది. మనం బాగున్నా బాగోపోయినా పర్లేదు, పక్కోళ్ళు బాగున్నారు, వాళ్ళు నవ్వుతా ఉన్నారు, వాళ్ళకి ఆనందంగా ఉంది, వాళ్ళకి కారు కొన్నారు, వాళ్ళు ఇల్లు కొన్నారు అనేసరికి ఇక్కడ మనకి లెగుస్తుంది చూడండి, అదే చెండకుండా మన తిట్టుకున్నా కూడా ఇదే అనమాట. సో ఆ రాక్షస గుణాలను చంపడానికి వచ్చిన ఆ శక్తి చండీదేవి. సో ఆ కాళీమాత వాళ్ళని ఏం చేసిందంటే ఆ శిరస్సుని శిరచ్ఛేదం చేసి, ముండు అంటే వాడికి జుట్టుడదని అర్థం, కానీ వాడిని ఎలా జుట్టు పట్టుకుని తీసుకొచ్చిందని చెప్తారు. అమ్మవారి దగ్గర తీసుకెళ్లి ఇదిగో నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాను అన్నప్పుడు అమ్మ చాలా సంతోషించి, చండుండి ముండుండి నువ్వు సంహరించావు కాబట్టి నేను చాముండి అంటారు ఈ రోజు నుంచి, లేదా చండీశ్వరి, చండ ముండ ఇది కలిపి చండీశ్వరి అలా ఆమెకు పేరు ఇచ్చింది. ఆమె ఆ యొక్క సంహారం చేసిన ప్రదేశాన్ని మనకి మహిషపురంలో చేసింది అంటారు. ఆ మహిషపురాన్ని మనం మైసూర్ అంటుంటాం. అందుకే అక్కడ చాముండేశ్వరి టెంపుల్ ని మనం పూజ చేసుకుంటూ శక్తిపీఠంగా అలరాడుతుంది కదా. అంటే ఆ చండీశ్వరిని మనం ఆరాధన చేసినప్పుడు
మనలో ఈ రాక్షస గుణాలు బయటికి వెళ్ళిపోతాయని అర్థం. ఎదుటి వాళ్ళని చూసి జలస్ అయ్యే ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది కూడా కొన్ని జన్మలు మనం అనుభవించి తీరాలి. ఏ ఒక్క గుణాన్ని అనుభవించకుండా ఈ పరిపూర్ణం అవ్వదు ఈ జీవితం. అది కొన్ని జన్మల్లో నేను భయంకరంగా జలస్ అనే దాన్ని ఒక జన్మ పూర్తిగా చూస్తున్నానండి. ఆ జలస్ పూర్తయిన తర్వాత అక్కడే మనకి ఒక రియలైజేషన్ వస్తే ఏ జన్మలోనైతే ఈ క్వాలిటీ నాలో ఉంది, దీనివల్ల నేను చాలా తప్పులు చేశానని ఎక్కడైతే రియలైజేషన్ వస్తుందో ఆ జన్మలో అలా ఒకసారి అనేసుకుంటామంట, ఇంకా ఏ జన్మలోనూ ఇలాంటి తప్పు చేయాలి. అదే మన లెర్నింగ్ అనేది. ఎన్ని జన్మల వరకు అయితే తప్పు చేస్తాము ఆ లెర్నింగ్ వచ్చేవారు. వచ్చిన తర్వాత ఇలాంటి నేను తప్పు చెయ్యను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అక్కడితో ఆ యొక్క కర్మ పూర్తయిపోతుందండి. అయితే కర్మ ఫలం అయితే ఉంటుంది, అంటే అలాంటి తప్పులు చెయ్యం కానీ దాని యొక్క ఫలితం అయితే ఉంటుంది. దాన్ని కూడా ఫేస్ చేయడానికి రెడీ అవుతాం. ఎందుకంటే నేనే తప్పు చేశాను అన్నప్పుడు దాని శిక్షను కూడా అనుభవించడానికి రెడీగా ఉంటాం. అలా కొన్ని జన్మలు అలాంటివి అయినప్పుడు దాన్ని ఎలా తీర్చుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తిని క్షమించమని చెప్పి వస్తుంది నాకు. నా జన్మ ఫాస్ట్ లైఫ్ లో చూస్తున్నప్పుడు క్షమించమని వస్తుంటే అయితే ఎలా క్షమిస్తారో ఏమో చూద్దాము అని చెప్పి ఆ వ్యక్తిని ఇన్వైట్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఈ సమయానికి ఆల్రెడీ ఎంతో ఎన్లైట్మెంట్ అయిపోయి అక్కడ ఆ జన్మలో చాలా కోపపడ్డారు. రౌద్రం అంటే దుఃఖాన్ని శాపంగా మనకు వదిలేశారు. అయినా వారు ఈ జన్మ చూసుకునేసరికి మన పిరమిడ్ మాస్టర్ అయ్యారు, ఎన్నో వేల పుస్తకాలు చదివారు. ఇవన్నీ చూసిన తర్వాత అద్భుతం అనిపించింది. అంటే వాళ్ళు నన్ను క్షమించేశారు. ఇక నేనే దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉండాలనుకున్న రోజు ఆ రోజుతో ఆ కర్మ పూర్తయిపోయిందండి. దానితో తీసుకున్న అనారోగ్య సమస్య ధ్యానం చేసి వెంటనే ఎందుకు తగ్గిపోయిందంటే వాళ్ళు అక్కడ క్షమించేశారు. కొన్నిసార్లు మనకేంటంటే వాళ్ళు క్షమించమని అడగాల్సి వస్తుంది. అలా మనకి చాముండేశ్వరి మాత ఇచ్చేది ఏంటంటే ఇలాంటి క్వాలిటీస్ మనలో ఏమున్నాయో వాటిని నాశనం చేసుకునే శక్తి. అది కూడా మనలోనే ఉంది, మళ్ళీ ఎక్కడో లేదు. ఆ చాముండేశ్వరి మాత చైతన్య అని చెప్పుకుంటాం అనమాట. సో ఆవిడ ఎలా ఉంది, బాగా నల్లగా ఇలా ఉంటూ పెద్ద నోరుతో ఎర్రటి నాలుగుతో ఉంటుంది. మనకు తెలుసు కాళీమాత చైతన్యాన్ని. ఆమె ఏది చూసే నోట్లో పడేస్తుంటుందంట. రథాలను, గుర్రాలను, ఏనుగుల్ని అలాగా నోటితో ఆ సైన్యాలంతా మింగేసిందంట ఆవిడ. అది చాముండేశ్వరి తత్వం అన్న కాళీ మహాజన్. అంటే బాహ్యమైన ఎన్ని విషయాలు ఉంటాయో వాటన్నిటిని మన లోపలికి తీసుకుని దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసేయడం. తీసుకుని వేసుకుంటే బాహ్యంలో తీసుకెళ్ళిపోతాయి. వాటన్నిటిని ట్రాన్స్ఫార్మ్ చేసేసాం. అవి కష్టాలుగానో దుఃఖాలుగానో కాకుండా అన్నింటినీ వెనకాలన్న జ్ఞానాన్ని మాత్రమే తీసుకుంటున్నాం అనే ఆ చైతన్యం మనలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అదే నీ లోపల ఉన్న కాళీ చైతన్యం జాగృతమైనట్టు. అలాగే మనలో చాలా ఒంటితనం ఉంటుంది. నేను ఈ పని చేసే తీరా, వాళ్ళు ఏమైనా సరే నా దగ్గరకే రావాల్సిందే, లేకపోతే నాకు ఇల్లు కట్టే తీరాల్సిందే, ఇలా కొన్ని గట్టిగా అనుకుంటాం కదా. అది మనలో ఉన్న క్వాలిటీనే. వాడే మొండివాడైనా ముండాసురుడు. ముండాసురుడు అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు? మనం పెట్టే ఆ స్ట్రాంగ్ విష్ ఏదైతే ఉంటుందో అదే ముండాసురుడు నా దగ్గర ఉన్నాడని. చెండం అంటే ఇంకా అసలు ఎవరు బాగొద్దు అనే గుణం. ముండాసురుడు అంటే ఇది మాత్రం నాకు జరిగే తీరాలని ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారంటే అది జరగదు. ఎందుకంటే దానివల్ల మనం ఇతరుల లైఫ్ లోకి ఇంటర్ఫీర్ అవుతున్నట్లు లెక్క. ఏది మనకి కావాలో మన సోల్ మనకి అన్ని అమర్చి పెట్టేసింది. అసలు మన దగ్గర ఉన్న ఆస్తి అంటే తెలుసా మీకు? ఈ భౌతిక శరీరమే. 2 కళ్ళు చూడడానికి ఉన్నాయి, అది చూడడానికి లేని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. 2 కాళ్ళు నడవడానికి ఇచ్చారు, కాళ్ళు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటి. ఇలా ప్రతిదీ చూసుకుంటే కోట్ల విలువ అంట మన శరీరం. ఈ శరీరం ఉంటే ఇక్కడ ఈ సాధన చేస్తున్నాం. ఈ సాధన చేసి మనలో ఉన్న రాక్షసుని మనం ఎప్పుడైతే సంపాదించుకుంటూ అందరికీ తెలియజేసినప్పుడు ఈ మూమెంట్ లో మీద నెగిటివ్ తెలియపోతుంది కదా. అప్పుడు మనమే కదా మహాకాళి. ఒక్కరికి తెలియజేస్తే ఆ ఒక్కరు 10 మందికి తెలియజేస్తే
వెళ్ళి అది కార్చిచ్చి అంటుకుంటుంది కదా. ఒక్కరితో స్టార్ట్ అయ్యారు అక్కడ ఆయన. అలా మరి ఇంత అద్భుతాలు జరుగుతున్నాయంటే మనలోని చంద్రుడు ముండుని మనం సంతరించుకున్నాం కాబట్టి ఈ రోజు ఇలా వినగలుగుతున్నాం అని అర్థం. అలాగే నేను ముందే చెప్పాను, స్త్రీ శక్తి అంటే చాలా అల్పం అనుకోవడం వల్ల వాళ్ళు యుద్ధాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ అనుకున్నారు. అసలు వరబడినప్పుడు యూస్లెస్ థింగ్స్ ఇవి. స్త్రీ అంటే వాటిని అడగాల్సిన పనే లేదు అనుకున్న. ఇప్పుడైతే మన జీవితాల్లో కూడా ఏది పనికిరాదని ఎప్పుడు అనుకుంటామో అది మాత్రమే చాలా అత్యవసరమైన విషయంగా మారిపోతుంది మన జీవితాల్లో. ఏదైతే నెగ్లెక్ట్ చేశామో అది ఆరోగ్యం గురించి చెప్పచ్చు, ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, ఇంగ్లీష్ అంటే మార్కులు అంటే చాలా బాబు అనుకుంటాను. ఇప్పుడు నేను విదేశాలకు వెళ్ళి క్లాస్ చెప్పాలంటే ఆ ఇంగ్లీష్ లేకపోవడం వల్ల నేను ఇంచుమించు 4-5 సంవత్సరాల నుంచి విదేశాలకు వెళ్తాం అనేది వెళ్ళట్లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళకి అయితే ఎక్కడి నుంచే చెప్పచ్చు, ఆన్లైన్ క్లాస్ కూడా చెప్పేస్తున్నాం. అక్కడికి వెళ్తే వాళ్ళకి కదా చెప్తే గొప్ప. అది అప్పుడు నెగ్లెక్ట్ చేయబట్టే కదా ఇప్పుడు వచ్చి పడింది. అలా ఏదో ఒకటి చిన్నప్పుడు మనం చేద్దాం అనుకునే చేయలేకపోయినా ఇవన్నీ కూడా మనల్ని పెద్ద అయ్యాక ఏదో సమయంలో వచ్చి ఒక కీ పాయింట్ లాగా గెలుపుతాయి అనమాట మనల్ని. ఇది తప్పి మిగతాయన్ని చేసాం అంటే ఈ ఒక్కదాని కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. సోల్కి ఇష్టం లేదు, మళ్ళీ జన్మ తీసుకోవడం ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ శరీరంతో నువ్వు ముసలాడు అయిపోయినా సరే అది పూర్తి చేయి. ఇలాంటి పరిసరాలు అలాంటి పరిస్థితులు కల్పిస్తుంది ఖచ్చితంగా. అప్పుడు దానికోసమైనా మనం అది తీసుకొని తీరాలి. ఇప్పుడు మీరు వింటున్నప్పుడే అనుభూతి చెందాలి, ఎప్పుడు నేను ఏం నెగ్లెక్ట్ చేశాను ఫస్ట్ అది చెక్ చేసుకోవడానికి క్లాసులండి. సో అలాగే మరి ఈ అంబికాదేవి సింహవాహినిగా మీరు మన ముందు వచ్చి కూర్చుంటుంది, దాన్ని గమనించాలి. ఎవరు అంబికాదేవి? ఆత్మ చైతన్యం ఎప్పుడు మన ముందు ఆ సింహవాహినిగా వచ్చి కూర్చొని ఇది మిగిలి ఉంది అంటే ఇప్పుడు బుద్ధుడు అక్కడ కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడైనా? ఆయన చూస్తే మనకి ఏం గుర్తు రావాలంటే ఈ లోకంలో దుఃఖం ఉందని, ఆ దుఃఖ నివారణ ఏంటో తెలియచేయడానికి ఆయన వచ్చాడని గుర్తొస్తుంది. శివుడు ఉన్నాడు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర తెలుస్తుంది. ఇలా మన ఆత్మ చైతన్యాన్ని మనం గుర్తించగలిగినప్పుడు రోజు వచ్చి కూర్చునే అలాంటి ఎక్స్పీరియన్స్ బాగా వచ్చినాయి నాకు కూడా. అది చెప్పేది వినే వరకు వెళ్ళదు, కానీ మనం గమనించలేకపోయినప్పుడు అది వస్తుందని కూడా తెలియదు. సో థర్డ్ ఐ ఉంటేనే గమనిస్తామని చెప్పట్లేదు. మనకు తెలియకుండా పదే పదే కలవం కానీ లేదా సడన్ గా థాట్ వస్తుంది అంటే అక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకోవాలి. సో ఇంకా చండీమాత అన్న దుర్గాన్ని ఒకటే అన్నాం కదా, వీరు చాలా కోపస్వరూపుళ్ళే అని చెప్తారు. ఎంత కోపం అంటే ఒక్కసారి గట్టిగా అసలు చండీదేవి అంటేనే గట్టిగా వస్తుంది కదా, చాలా గట్టిగా అరిచినప్పుడు ఆ వైబ్రేషన్ ఒకటి క్రియేట్ అయ్యి ఆ వైబ్రేషన్ తోనే వాళ్ళు దూరంగా వెళ్ళి పడిపోవడం కానీ లేదా ఆ వైబ్రేషన్ ఆ నోట్లోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. ఇలా చెప్పుకున్నాం కదా పెద్ద నోరని. మనం కూడా మామూలుగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎంత బాగా మాట్లాడేస్తామో అదే కోపం వచ్చినప్పుడు ఎంత తెలుస్తుంది, ఆ వీధి చివరికి వినిపిస్తుంది. ఒక స్టూపిడ్ అనే మాట అక్కడ దాకా వినిపిస్తుంది. రౌద్ర రూపంలో ఉన్న చండీ అది, శాంత రూపంలో ఉంటే మహాచండీ అంట, రౌద్ర రూపంలో అంటే మంగళ చండీ అంట, శాంత రూపంలో ఉంటే. అక్కడ రౌద్ర రూపంలో అంటే రౌద్ర చండీ, లేకపోతే ఇంకా ఉన్మంత చండీ, చాలా పేర్లు చెప్పుకోవచ్చు. మహాచండీ అంటే కూడా అదే. సో అలా అనమాట. సో ఎందుకు ఉంటుంది అలా అంటే లోకంలో ప్రతిదీ రెండు ఉన్నాయన్నమాట. మనం దేన్ని పెంచి పోషించుకుంటున్నామో, కొంతమంది ఇలా బస్సు ఎక్కుతారు, ట్రైన్ ఎక్కుతారు, వస్తూనే తలనొప్పి వచ్చి ఎంతలా మాట్లాడుతుంటారు, గట్టిగా మాట్లాడుతుంటారు. అక్కడ విషయం ఏమి ఉండదు. ఈ బ్యాగ్ సర్దుకుంటారు, అలా జరగమంటారు, ఇలా జరగమంటారు, కొంచెంలోనే తలనొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ స్థితి వాళ్ళ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి, చాలా 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 ఇదిగా. నేను వచ్చేటప్పుడే ట్రైన్ ఎక్కాము, ఎదురుగా కావడం పెద్ద వైట్గా చాలా, అంటే నేను ఎందాక అన్నాను కదా మంగళ గౌరీ స్వరూపం, చూడగానే నమస్కారం చేయాలనిపిస్తుంది అంటారు కదా, అట్లా కూర్చున్నారు. చక్కగా నవ్వాలనిపించింది. అవి ఈ విశాఖపట్నం దాకా వెళ్తున్నారు అమ్మ, లేదమ్మా నేను యశ్వంతపూర్ వైపు వెళ్తున్నాను.
యశ్వంతపూర్ అంటే బెంగళూరు కదమ్మా. బెంగళూరు ట్రైన్ అయింది, నేను తప్పు ట్రైన్ ఎక్కానంటే కాదమ్మా, అక్కడ విశాఖపట్నం బోర్డు కూడా చూశాను, భోగి మీద ఉంది, మేబీ ఇది విశాఖపట్నం కూడా కొన్ని భోగిలు వెళ్తాయా, అవునా ట్రైన్ ఏమైనా అలా లింక్ ఉందా, అలా ఆలోచిస్తూ అసలు నేను కరెక్ట్ ట్రైన్ ఎక్కేనా అని చెప్పేసి అక్కడ మనకి బెడ్షీట్స్ అవి ఇస్తారు కదా, ఆయన వచ్చున్నారు, ఇంకా జనం కూడా రాలేదు, ఇంకా నేనైతే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయి ట్రైన్ పెట్టేసారు, ఎక్కేసా అనేసి అట్లా అడుగుతుంటే వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఇద్దరు ఎక్కారు, బాబు మంచినీళ్ళ వాటర్ బాటిల్కి వెళ్ళారనమాట. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ యశ్వంతపూర్ అసలు ఈ స్టేషనే కాదు, ఆల్రెడీ టైం అయింది, మీరు ఈ ట్రైన్ కాదమ్మా అంటే ఆవిడ ఇంకా గాబరా పడతారు, ఏం పర్లేదమ్మా మేము బ్యాగ్ బయట పెట్టేస్తాం, బాగా అక్కడే ఉన్నారు కదా దిగేసేయండి ముందు చూసుకోండి అని చెప్పి. ఎందుకు ఆవిడ రూపం చూడగానే నవ్వాలనిపించి మాట్లాడాలనిపించింది కాబట్టి మనం మాట్లాడాం, తర్వాత కదా తెలుస్తుంది, మాట్లాడితేనే కదా తెలుస్తుంది. అంటే ఆవిడ దింపడానికైనా ఆవిడ యొక్క చిరుదరహాసం సరిపోయింది కదా. మనము ఎలా ఉన్నామని బాధ పెట్టే అదే కోపంలో వచ్చిందని మనం ఎక్కడా అడగం కూడా, మనం అడగం. ఆవిడ మొత్తం మీద ఇంకో 2 స్టేషన్లో 3 స్టేషన్లో వెళ్ళి టీసీ వచ్చిన తర్వాత అప్పుడు దిగమంటే ఎక్కడ దిగుతారు నిజం చెప్పాలంటే. అదే ఊర్లో ఇంకో స్టేషన్ ఉంది కాబట్టి వెళ్తారు, ఆటోలో పోతారు, ఎట్లన్నా పోతారు. సో మన రూపం ఎలా ఉంది మనకు తెలియదు, మన ఎదుటి వాళ్ళు వాళ్ళని గుర్తించినప్పుడు ఆవిడ మంగళ చెండిగా ఉందా రౌద్ర చెండిగా ఉందని మనకు అర్థమవుతుంది అదనమాట. చూస్తారా ముందే అర్థం. సో అది ఎలా వస్తుందంటే ఆయా లోకుల కర్మ ఫలాలను బట్టి ఆమె ప్రకటితం అవుతుందట. మన కర్మలు ఎక్కడున్నాయో ఆ స్థితిలో లోపలే ఉంది ఆ తల్లి, అన్ని రకాల తల్లులు మనలోనే ఉన్నాయి. ఆ ప్రకటితం అవుతుంది అనేది ఎప్పుడు 2 రూపాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా నాణానికి, ఆయా సమయాన్ని బట్టి ఆ యొక్క చైతన్యం ప్రకటితం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం అనేది మనకి ఫస్ట్ మనకి ఎరుకలోకి వస్తున్నా కొన్ని ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా అర్థమవుతాయి. మన ఇంట్లో